రవి గారు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో క్లాసుల పరంపర అనేది అలా ఆగకుండా కొనసాగుతూనే ఉంది. అంటే నిన్న కేబినెట్ సమావేశం తర్వాత కూడా కొద్దిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కొంచెం అసహనం ప్రదర్శించడం, అంటే మనం చేసినవి కూడా ప్రజల దగ్గర తీసుకోలేకపోతున్నాం అని చెప్పిన పరిస్థితి ఉంది. అలాగే లోకేష్ కూడా చిన్న స్థాయి మీటింగ్ కండక్ట్ చేశారని కూడా సమాచారం ఉంది. ఇంకో పక్క రేపు ప్రధానమంత్రి మోడీ గారు కర్నూలు జిల్లా పర్యటనకి వస్తున్నారు. దానికి సంబంధించి వామపక్షాలు అలాగే ఇతర ప్రతిపక్షాలు కూడా కొద్దిగా నిరసన సెగ తెలపాలి అని అడుగులు వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా ఏంటి సార్ ఏపీ పొలిటికల్ పిక్చర్ మీద రేపు అనేది ఎలా ఉండబోతుంది? నిరసన అన్నది అయితే స్పష్టంగా కనిపిస్తుంది చాలా విధాలుగా. ఇప్పుడు విశాఖపట్నం దగ్గర జరిగినవి కానీ, లేకపోతే ఉప్పాడ దగ్గర జరిగినవి కానీ, మన ఉపాధ్యాయులందరూ పెద్ద ఇది చేశారు, మాకు సంబంధించి ఇచ్చిన హామీలు ఏమి నెరవేరలేదని. ప్రమోద్ ఆశ్చర్యపోతావు, నువ్వు అమరావతిలో మిగతా విషయాలన్నీ పక్కన పెట్టి పారిశుద్ధ్య కార్మికులు జీతాలు ఇవ్వలేదని ఆందోళన చేస్తుంది. దాని గురించి మాట్లాడుతున్న దానికి స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్ర, మరి స్వచ్ఛ అమరావతి వాళ్ళకి జీతాలు ఇవ్వకుండా ఎలా ఉంటుంది? సో ఇలా ఒక నిరసనలు అనేది ఎక్కువగానే జరుగుతున్నాయి. వీటిలో నిధులు కేటాయించకపోవడం వల్ల, జీతాలు ఇవ్వకపోవడం వల్ల, వాగ్దానాలు నిలబెట్టుకోకపోవడం వల్ల ఇటువంటివన్నీ. ఇంకా సరే, వైసీపీకి టీడీపీకి వారు కేసుల పర్వం అది కొనసాగుతూనే ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు దాదాపు గత కొద్దిసార్లుగా కేబినెట్ మీటింగ్ అయిన తర్వాత ఆయన ఏం చెప్పారన్నది మీడియాకి లీక్ కావడం, దాదాపు అందరూ ఒకటే రాయడం, ఆయన మంత్రుల మీద అసంతృప్తి వెలిబుచ్చుతున్నారు. చాలామంది తమ శాఖల్లో ఏం జరుగుతుందో తాము తెలుసుకోవడం లేదు అనే ఒక అసంతృప్తి వెలిబుచ్చి మీరు అన్ని అధికారులకు వదిలేస్తున్నారు. అధికారులు ఓట్లు అడగరు కదా, రేపు ఎన్నికల్లో వెళ్ళి ఓట్లు అడగాల్సింది మనం కదా అంటే మంత్రులు కూడా ఫిర్యాదు చేశారు, అధికారులు మాకు చెప్పడం లేదు, ఆ కార్పొరేట్లో వాళ్ళు వచ్చి అధికారులను కలిసి వెళ్ళిపోతున్నారు. ఇవన్నీ చూడండి మీరు, లింక్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. పీపీపీ లింక్ అనమాట ఇది. వాళ్ళు వచ్చి ఆ అధికారులను, కలెక్టర్లను, ఐఏఎస్లను, సెక్రటరీలను కలుసుకొని వెళ్ళిపోతున్నారు. మా దాకా ఎవరు రావడం లేదంటే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారని అందరూ రాశారు, ఒకరు కాదు. వాళ్ళు అడగకపోతే మీరు అడగరా? మీరైనా వెంటబడి వాళ్ళకి చెప్పి మీరు ఇదంతా చేయాలి కదా, బాధ్యత మీరు తీసుకోవాలి కదా. శాఖను నడిపించేది మంత్రే కానీ అధికారి కాదనే విషయం మీరు గమనించాలి. ఇంతకుముందు కూడా ఆయన అధికారుల కలెక్టర్ల సమావేశంలో చెప్పారు, మీరు స్థానిక శాసనసభ్యులతో మంత్రులతో సమన్వయం చేసుకోండి అని. కాబట్టి ఒక విచిత్రమైన పరిస్థితి, ఇవన్నీ అంతర్గతంగా జరిగిపోయేవి. మీకు కూడా ప్రభుత్వాలు శాఖలు తెలుసు కదా. అంటే ఒక అనీజీ ఇదిగా ఈ ఫిర్యాదు చేసింది ఎవరు తెలుసా అండి? కందుల దుర్గేష్, జనసేన మంత్రి ఆయన, అంతే సినిమాటోగ్రఫీ కూడా. అంతకుముందు కూడా జనసేన శాసనసభ్యుడు ఆ బొలిశెట్టి శ్రీనివాస్ మమ్మల్ని అస్సలు ఖాతరు చేయట్లేదు అన్నారు. కందుల దుర్గేష్ ఇలా అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు లేదు, మీరు అసలు చొరవ తీసుకోవాలి, మీరు మనం చేసేవే చెప్పుకోవడం లేదు, మనం కరెంట్ ఛార్జీలు వెనక్కి ఇచ్చాం ప్రజలకు, మనం ఇంత అంటే ఎందుకు ఇచ్చారు? ఇది కూడా కోర్టు కాదు, అది నియంత్రణ మండలి ఉంటుంది, రెగ్యులేషన్ వాళ్ళు ఆదేశించారు. మీరు 3 సార్లు చెప్పినా డబ్బులు వెనక్కి ఇవ్వట్లేదు, ఇవ్వకపోతే మేము చర్య తీసుకోవాల్సి వచ్చింది అన్న తర్వాత ఇచ్చారు. ఈ విషయాలు అన్నీ మీడియాలో ఈ రోజుల్లో ప్రతి విషయము మీడియాలో, సోషల్ మీడియాలో వస్తూనే ఉన్నాయి. కాబట్టి ఏదో చెప్తే ఇంక అదే అనుకునే పరిస్థితి కూడా లేదు. ఏదైతేనేమి మనం చేసింది కూడా మీరు చెప్పుకోవడం లేదు, రావాల్సిన మైలేజీ రావడం లేదని. ఇందాక జగన్ పర్యటనలకు ఎక్కువ మైలేజీ వస్తుంది, ప్రభుత్వం చేసిన వాటికి ఎక్కువ మైలేజీ రావడం లేదు అనే ఒక సందేశం అక్కడ కూటమి ప్రభుత్వంలో వస్తుంది. ఇంకా పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళ అసంతృప్తులు ఇవి అలా ఉంచుదాం. ఈ వైసీపీ దూకుడు, జగన్ టూర్లు, వార్లు, కేసులు, బెయిల్లు, వీటన్నిటిలో తెలుగుదేశం పార్టీకి ప్రత్యేకించి అసంతృప్తి కలిగిస్తున్న అంశం ఒకటి ఉంది. అది ఈ అంశంలో కేంద్ర ప్రభుత్వం నుంచి, నరేంద్ర మోదీ నుంచి రావాల్సిన సహకారం రావడం లేదు. వాళ్ళు ఎందుకు దీన్ని పెంచుకుంటారో ఒక విధంగా స్లోగా గోస్లో అనే వైఖరే వాళ్ళు తీసుకుంటున్నారు. ఎన్నిసార్లు దృష్టికి తెచ్చినా కానీ సిబిఐ చేతిలో చాలా కేసులు ఉన్నాయి, కింద కూడా చాలా ఉన్నాయి. వీటిని వేగవంతం చేసి వాళ్ళకి దిగ్బంధం చేయడం అనేది కాకుండా లీనియంట్ యాటిట్యూడ్ తీసుకోవడం వల్ల ఇప్పుడు మిథున్ రెడ్డిని ఒక ప్రతినిధి వర్గంలో కూడా పెట్టి పంపించటం. సో బీజేపీ మాతో ఉంది, మోదీ ఆశీస్సులు మాకున్నాయని వాళ్ళు చెలరైపోతున్నారు అన్న అసంతృప్తి కూటమిలో మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి సంబంధించి ఆయన బృందంలో ఉంది. మరి దీన్ని బీజేపీ అయితే అన్నీ కీపింగ్ ఆల్ ఎగ్స్ ఇన్ సింగిల్ బాస్కెట్ అన్నట్టుగా ఒక్కనే నమ్ముకోని వాళ్ళు ఉండరు కదా. ప్రతి చోట ప్రాంతీయ పార్టీల మధ్య కొంత పెట్టి వాళ్ళని తమ వైపు, ఇప్పుడు ఇద్దరు ఆయనకైతే నమస్కారం పెడతారు కదా. సో ఇదొక రాజకీయ రహస్యం కూడా
ఈ వ్యవహారంలో గమనించాల్సి ఉంటుంది. దీనివల్ల రాష్ట్ర ప్రయోజనాల కోసం వీళ్ళు ఒత్తిడి తేవడం కూడా దెబ్బతింటూ ఉంటుంది. కొంతమంది మంత్రులు అసలు పట్టు పెంచుకోవడం లేదనేది కూడా ఒక అసంతృప్తి వెలిబుచ్చారు. అంతకుముందు చెప్పారు శాసనసభ్యులు అందరూ కూడా మంత్రులు వాళ్ళకి బాధ్యత వహించాలి, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం అడుగుతున్నారు అన్నది కూడా. మరి అవన్నీ ఉంటే కల్తీ మద్యం జరిగి ఏడాది పాటు అక్కడ ఫ్యాక్టరీ ఉంటే ఎవరికి పట్టు ఉంది, ఎక్కడ లేకుండా పోయింది. సో ఈ నిరసనలను కేవలం ఈ బుజ్జగింపులు క్లాసులతో ఇది మెరుగవుతుంది అనేది ఒక పెద్ద ప్రశ్న. విధానాలు మార్చుకోకుండా, ఇది చేయకుండా, చక్కదిద్దకుండా, సంతృప్తి పరచకుండా దీని క్లైమాక్స్ ఇంక ఇప్పుడు ప్రధానమంత్రికి కూడా ఈ సెగ మోదీకి కూడా తగులుతుంది. మోదీ గారు ఎందుకు వస్తున్నారు అంటే శ్రీశైలంలో ఒకటేమో దర్శనం చేసుకోవటం, రెండోది జిఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత ప్రజలకు చాలా చౌకగా వస్తున్నాయి. మీకు మరి ఎంతవరకు వస్తున్నాయి మీరు చూడాలి. చాలా పెద్ద రిలీఫ్ ఇచ్చాం కాబట్టి దీన్ని సెలబ్రేట్ చేసుకోవడం కర్నూలులో చేసుకుంటారు ఆయన. అంటే ఒకటి అసలు జిఎస్టీ నష్టం ఇచ్చింది తక్కువ, అది కూడా రాష్ట్రాలకు నష్టం తప్ప కేంద్రానికి వచ్చిన నష్టం ఏం లేదు. అది రాష్ట్రాలకు రావాల్సిన మాట. ఇది మొదటిది. ఈ మాట చాలా రాష్ట్రాలు అన్నాయి, కేసులు వేసాయి. నిన్న కూడా పినరయి విజయన్ కేరళ ముఖ్యమంత్రి మోదీని కలిశారు. కానీ దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్లో ఆ పరిస్థితి లేదు. మీరు అన్నారే వామపక్షాలు ఇతర ప్రతిపక్షాలని, కాంగ్రెస్ను మినహాయిస్తే 3 ప్రధానమైన ప్రాంతీయ పక్షాలు, అధికార పక్షాలైనా ప్రతిపక్షమైనా వైసీపీ అయినా మోదీ ముందు మటుకు మాట్లాడరు. వాళ్ళందరూ రేపు స్వాగతం పలకడానికే వాళ్ళు రెడీగా ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు కూడా అధికారులతో బాగా ఘనంగా ఎలా చేయాలి ఇవన్నీ చర్చించారు. కానీ వీళ్ళు మటుకు నిరసన తప్పకుండా తెలపాలి అనేది రేపు బహుశా ఈ రోజు నుంచి అరెస్టులు చేస్తారు. హౌస్ అరెస్ట్ ముందే హౌస్ అరెస్టులు చేస్తారు. చాలా మంది ఆఖరు ఎస్ఎఫ్ఐ అమ్మాయిలు లేకపోతే ఇతర సంఘాల వాళ్ళు ఇట్లాంటివి కూడా చేస్తారు. నేను అనేది ఏంటంటే క్లాసులు పీకడం కంటే పైగా ప్రభుత్వ విధానాలు అలా ఉంటే మంత్రులు మటుకు ఏం చేస్తారు. బహుశా ఆయన ఎయిర్పోర్ట్ లోంచి బయటికి కూడా రాకపోవచ్చు. సహజంగా మోదీ చాలా పకడ్బందీగా ఈ ప్లానింగ్ అంతా ఉంటుంది. ఆయన షెడ్యూల్ చూస్తే హెలిప్యాడ్ నుంచి అక్కడ సున్నంపేట హెలిప్యాడ్ అనేది ఇచ్చారు. అవును, అక్కడికి వెళ్ళి అటు నుంచి బహుశా చాలా పరిమితంగా చేసేసి ఆయన వెళ్ళిపోతారు. అంతకు ముందు కూడా ఉండేది ఈ సమస్య ఉంది. కానీ బట్ దేశంలో ఈ నిరసనలు ఆందోళనలు ఇంత ఎందుకు ఎక్కువగా వస్తున్నాయి? మత్స్యకారుల నుంచి ఇప్పుడు ఉదాహరణకు విదేశాల్లోకి వెళ్ళి టెక్నాలజీతో పనిచేసే వాళ్ళు కూడా ఎప్పుడైతే మీకు ఉపాధి లేదో మీకు తప్పకుండా ఒక అలజడి అశాంతి వచ్చేస్తుంది కదా. సో చక్కదిద్దాల్సింది దాన్నే, కానీ ఇంకేదో రాజకీయంగా చెప్తేనో లేదా సోషల్ మీడియాలో బూస్ట్ ఇస్తేనో కుదురుతుందని కదా, ఆ పరిస్థితి లేదు. ఇంకొకటి అధికారంలో ఉన్న వాళ్ళు అసంతృప్తిని, ప్రజల ఆగ్రహాన్ని, సమస్యలను కూడా వాళ్ళు ఎదుర్కోవాలి, వినాలి, పరిష్కరించాలి. దాని బదులు అన్ని ప్రతిపక్షము లేదా అందరూ జగన్ తరఫున మాట్లాడతారు. అవసరం ఏముంది అందరికీ? జగన్ ఉన్నప్పుడు మాట్లాడలేదా? అప్పుడు కూడా ఇది నిరసనలు ఉద్యమాలు ఉన్నాయి కదా. కాబట్టి ఒకటైతే నిజం. ఇంకా దీంట్లో పిట్టకథ ఏంటంటే మీరు అన్నట్టుగా నారా లోకేష్ గారు కూడా సమావేశానికి ముందో తర్వాతో తన నివాసంలో మంత్రులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అందులో ఒక మంత్రి మాట్లాడిన దాని మీద ఆయన బాగా అసహనానికి కూడా గురై, అంటే ఆయన చెప్పేది చెప్తుంటే ఈవిడేమో తన వాదనే తను వింటుంటే మీరు చెప్పేది అర్థం చేసుకోరు అని. కానీ ఇక్కడ విశేషం అంటే పవన్ కళ్యాణ్ ఉండరు కదా లోకేష్ ఒక్కరే కలిసినప్పుడు. పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళి లోకేష్ గారు కూర్చునే పరిస్థితి ఉండదు కదా. అంటే తెలుగుదేశం ఇది తర్వాత చిన్నబాబు ఆ పాయ ఆ ఛానల్ సపరేట్ గా నడవడం అనేది కూడా మనం ఒకటి ఇక్కడ ఎక్స్పాండ్ అవుతోంది, అది పెరుగుతోంది అనేది కూడా స్పష్టం. ఓకే రవి, థ్యాంక్ యూ.